హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వర్క్స్. ఈరోజు మనం సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చల్లారినా కూడా చిక్కబడకుండా జ్యూసీగా ఉండే సేమియా పాయసాన్ని ఈరోజు పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. పండుగలకైనా శుభకార్యాలకైనా ఏ ఒకేషన్స్కైనా ఈ విధంగా సింపుల్గా ఈజీగా టేస్టీగా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసి ఇందులోకి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసేయండి. నేను ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్ని వేస్తున్నానండి. ఈ బాదం, కాజు, కిస్మిస్ కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మరొక బౌల్లోకి తీసుకొని అదే బౌల్లో 1 కప్పు సేమియాని వేసి దోరగా వేయించుకోవాలి. సేమియా మనకు తొందరగా వేగిపోతుంది కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే బౌల్లో 1 కప్పు సేమియాకి 4 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియా మనకు కొద్దిగా ఉడికిపోయాక ఇందులోకి 1 కప్పు సేమియా 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ కొలతలు గుర్తుపెట్టుకోండి. 1 కప్పు సేమియాకి 4 కప్పుల వాటరు, 1 కప్పు షుగర్ వేసుకోండి. ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతుండగా 2-3 ఇలాచీని దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో షుగర్ కరిగాక 1 కప్పు చిక్కటి పాలను తీసుకోండి. లాస్ట్లో చిక్కటి పాలను తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ పాలు నేను వేడి చేసి చల్లార్చుకున్న పాలను పోస్తున్నానండి. పాలను కూడా చక్కగా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు కూడా చక్కగా మరిగిపోయాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో జ్యూసీగా సేమియా పాయసం తయారైపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తూనే నోరూరిపోతుంది కదండి. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేయని వారికి కూడా చాలా బాగా వస్తుంది. చల్లారినా కూడా అస్సలు గట్టిగా అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.